హాయ్ ఆల్, మామిడికాయ గంగవాయల కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని దీనిలో 2 పావుల ఆయిల్ తీసుకోవాలి. మనం ముందుగా గంగవాయల కూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇందులో మనం వేసుకునే పప్పుని 1 గంట ముందుగా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపుని ఇందులో వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలపాలి. ముందుగా నానబెట్టుకున్నటువంటి పప్పును ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత గంగవాయల కూరను ఇందులో వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కలను కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకొని అన్నీ కలిసేలా కలపాలి. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలి. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎంతో రుచికరమైన మామిడికాయ గంగవాయల కూర పప్పు రెడీ అయింది. పప్పు చాలా బాగా ఉడికింది. దీన్ని వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది.